చూస్తున్నాం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సీరియస్ గా ఉంది. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఆయన. ఉదయం 7:30 సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. పరిస్థితిని మరింతగా విషమించడంతో సిపిఆర్ చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఐసీయూలో సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డికి హార్ట్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. సో హుటాహుట్న వరంగల్ బయలుదేరారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. 2019లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యే గెలిచారు సుదర్శన్ రెడ్డి. అంతకంటే మునుపు 2014 నుంచి తెలంగాణ ఉద్యమకారుడు, వ్యవసాయం రైతు కూడా. సో వ్యవసాయం కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నుంచి ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ సర్పంచిగా, ఆ తర్వాత ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యమకారుడిగా, ఆ తర్వాత 2014లో అప్పుడు నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు ఆయన. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మొట్టమొదటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత చాలా కీలకంగానే టీఆర్ఎస్ పార్టీలో వరంగల్ జిల్లా సంబంధించినటువంటి స్థాయి వరకు టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగానే ఆయన పనిచేశారని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఆయన 2023లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా కాస్త సైలెంట్ మోడ్లోనే ఉంటున్నారు. సో ఈరోజు ఉదయం 7:30 ఆయన ఇంటి దగ్గర ఉండగానే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. హుటాహుట్న వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సో ప్రస్తుతానికి చికిత్స అందుతోంది. ఉన్నపలంగా కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా వరంగల్ బయలుదేరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఆల్రెడీ వరంగల్ బయలుదేరిపోయారు. సో 2018లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నుంచి కూడా చాలా సంచలనాలకి, కాంట్రవర్సీల కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఎక్కువగా పెద్ద ఎత్తున సంచలనం జరిగిన ఒక అంశం ఏంటంటే, అప్పుడు వైఎస్ఆర్ టీపీ పేరుతో షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తుండగా నర్సంపేటలో షర్మిల వర్గీయులకి సుదర్శన్ రెడ్డి వర్గీయుల మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడు పెద్ద మొత్తంలో ఒక వారం రోజుల పాటుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచారు వార్తల్లో ఆయన. సో ప్రజెంట్ ఆయనకి గుండెపోటు వచ్చింది, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి వైద్యులు ఇంకా ఎటువంటి విధంగా బయటకు నిర్ధారించలేదు. కానీ రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత విషమించినట్టుగా తెలుస్తోంది. సో ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు. గుండె సంబంధిత ఒక ఆపరేషన్ కూడా అవసరం పడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకుల్లో అండ్ నర్సంపేటలో ఉన్నటువంటి తన అభిమానులు, అనుచర గణం మధ్య కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొని చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయపడిపోతూ ఉన్నారు. అంటే ఏం జరిగింది తమ నాయకుడు అన్నట్టుగా కొంత భయం అయితే కనబడుతోంది. సో కొంత ప్రజెంట్ వరంగల్లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర చికిత్స అందుకుంటున్నారో అక్కడికి చాలా పెద్ద మొత్తంలో తన అనుచర గణం కానీ, కార్యకర్తలు కానీ పెద్ద మొత్తంలో చేరుకుంటున్నారు, అభిమానులు చేరుకుంటూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటూ ఉన్నారు. సో కేటీఆర్, హరీష్ రావు ఆల్రెడీ బయలుదేరిపోయారు. సో 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు సుదర్శన్ రెడ్డి. అప్పుడు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 2018లో మళ్ళీ అధిక మెజార్టీతో గెలుపొందారు. అంతకంటే మునుపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. సో ప్రస్తుతానికి 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి ఆయన కొంత సైలెంట్గానే ఉండిపోయారు. సో ఇప్పుడు తెల్లవారుజామున ఆయన ఏం జరిగింది తెలియదు కానీ సడన్గా గుండెపోటు వచ్చింది. అక్కడి నుంచి హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. సో ప్రజెంట్ ఆయన చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆయనకి చికిత్స అందుతూ ఉన్నారు. ప్రజెంట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా బయలుదేరిపోయారు వరంగల్కి. సో నర్సంపేట నుంచి చాలామంది కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. సో కరెంట్ సిచ్యువేషన్ కొంత ఆయన విషయంలో సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. సో కొంత ఇంకా రకరకాల వార్తలు కూడా బయట ఉన్నాయి, ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ కాలేదు. సో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేసినప్పటికీ చాలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో కానీ, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కానీ చాలా కీలక భూమిక పోషించారని చెప్పాలి. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఈ వార్త ఒక్కసారిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యారు, గుండెపోటు వచ్చింది, ఆయనకి హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారనేటువంటి వార్త అందరినీ కూడా షాక్కు గురి చేసింది. సో ప్రజెంట్ ఆయనకి చికిత్స అందుతోంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. సో గుండెకు సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ ఏదో జరగాల్సి ఉంది అన్నట్టుగా వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. కుటుంబీకులు కూడా ఆసుపత్రిలో ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సడన్గా
ఆయనకు సిచ్యువేషన్ ఇంత ఎక్స్ట్రీమ్గా మారినట్టుగా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వరంగల్లోని రోహిణి హాస్పిటల్లో ఇప్పుడు ఆయన చికిత్స అందుతోంది. మరిన్ని అప్డేట్స్ లైవ్లో మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సో ఆయన కుటుంబీకులు కానీ లేకపోతే కార్యకర్తలు ఏం చెప్తున్నారు? సో వైద్యుల రియాక్షన్ ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన? మనోజ్, ఈ రోజు ఉదయం 7:30 రోహిణి హాస్పిటల్ కి ఇక్కడ హుటాహుటిన మాజీ ఎమ్మెల్యే అలాగే ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఇక్కడ గుండెపోటు రావడంతో పక్కనే ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు నేపథ్యంలో ఇంటి దగ్గర ఉండే సిపిఆర్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్కి వచ్చేసరికి కూడా కొంత తీవ్రతరంగా మారినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా హాస్పిటల్ కూడా అన్ని విభాగాలు కూడా సమన్వయంతో ఇక్కడ పనిచేసుకుంటూ ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి సిపిఆర్ తో పాటు మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా హన్మకొండలో ఉన్నటువంటి మేజర్ డాక్టర్లందరూ కూడా హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ విషయం తెలిసినటువంటి తర్వాత ఒకనొక దశలో ఇక పెద్ద సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఇక్కడ మిగిలిన పార్టీలకు అతీతంగా కూడా నాయకులందరూ కూడా రోహిణి హాస్పిటల్ కు వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వారి ఆరోగ్యం మాత్రం కొంత అంటే సీవియర్ గానే ఉంది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ మాత్రం నడుస్తుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నుండి కూడా పెద్ద సుదర్శన్ రెడ్డిని ఆరోగ్య పరిస్థితిని కూడా మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఇక్కడ మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్నట్టు కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో రోహిణి హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించడానికి కూడా అందరూ డాక్టర్లు కూడా ఒక సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి ట్రీట్మెంట్ లోనే ఇంకా కొనసాగుతుంది. సిబిఆర్టీ ఎక్కువగా కావడంతో కొంత బీఆర్ఎస్ వర్గాలు అలాగే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన మాత్రం నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు, బంధువులు కూడా ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ శ్రేణులు కూడా పార్టీలకు అతీతంగా రోహిణి హాస్పిటల్ కి చేరుకుంటున్నటువంటి సమయంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆవేదన అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి అతనికి వచ్చినటువంటి సివిఆర్టీ మాత్రం చాలా సీరియస్ గా ఉందని చెప్పి తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు సిపిఆర్ చేయించడంతో పాటు కొంత ఇబ్బందికర వాతావరణం అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే పెద్ద ప్రస్తుతం కొంత నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సిపిఆర్ కి సంబంధించి అంటే ఈసీజీకి సంబంధించినటువంటి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తనకున్నటువంటి గతంలో కోమార్బిడ్ కండిషన్స్ వల్ల ఏమన్నా జరిగాయా లేకపోతే ఎందుకు అంటే సడన్ గా ఇంత హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం ఏందన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ వైద్యులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి రాత్రి పూట ఆరోగ్యం నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఉదయం 7:30కే తనకు సమస్యలు ఉండేవా, గుండె సంబంధిత సమస్యలు ఏమైనా ఉండేవా ఆయనకి? గతంలో సమస్యలు అంటే ప్రస్తుతానికి అంత సీవియర్ గా ఇంకా పూర్తిగా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే డాక్టర్లు కూడా అన్ని రకాలుగా అంటే నిన్న మొన్న జరిగినటువంటి అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలోనే ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా అన్నటువంటి కోణంలో కూడా ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు అంటే మంచి ఫిట్ గా ఉండేటువంటి నేత ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా తిరగడంతో పాటు నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాల్లో కూడా ఎక్కడ అతనికి అనారోగ్య అంటే ఆలోచనలు కూడా లేవన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా సడన్ గా ఈ రోజు ఉదయం 7 గంటలకే హార్ట్ స్ట్రోక్ రావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే వచ్చిందన్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కొంత ఒకనొక దశలో పెద్ది సుదర్శన్ రెడ్డి తను ఇంకా తీవ్ర స్థాయిలో ఆరోగ్యం కుంటుపడింది అన్నటువంటి విషయం తెలిసేసరికి బీఆర్ఎస్ శ్రేణుల్లో వర్గాల్లో ఒక్కసారిగా ఒక ఆవేదన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తానికైతే ట్రీట్మెంట్ మాత్రం నడుస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ అంటే హార్ట్ కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లి ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో తనకి మెరుగైన చికిత్స మాత్రం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కొంతమంది రాష్ట్ర స్థాయి నుండి కూడా అతని ఆరోగ్య పరిస్థితి మీద కూడా పెద్దలో ఉన్నట్టే అంటే బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు మాత్రం తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ డాక్టర్లకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలకు కూడా ఫోన్లు చేసి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ట్రీట్మెంట్ మాత్రం కొనసాగుతుంది. తను కోలుకోవాలని చెప్పి అందరూ కూడా ఒక ఉత్సాహం అంటే తను ఎంత ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో ఉండేడో ఒక్కసారిగా ఇంత ఆవేదన పూరిత వాతావరణంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద సుదర్శన్ రెడ్డి తొందరగా కోలుకొని మళ్ళీ మా అందరితో కలిసి పనిచేస్తాడు ఆశాభావం మాత్రం అందరూ వ్యక్తం చేస్తున్నారు. చురుకైనటువంటి పాత్ర పోషించేటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారి అస్వస్థకు గురి కావడం పట్ల కూడా అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఉత్సాహంగా తను ప్రజల మధ్య తిరిగేటువంటి వ్యక్తి ఏ సమస్య వచ్చినా గానీ తను నేనున్నా అంటూ
ముందుగా వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్కసారి అసలు ఏ లక్షణాలు కూడా గతంలో ఎప్పుడు కనపడలేదు. తను ఈ మధ్య కాలంలో కూడా అస్వస్థతకు గురైనటువంటి సంఘటనలు కూడా ఎక్కడ కనపడలేదు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తను ఇంకా ఆరోగ్యంగా తిరిగి మళ్ళీ త్వరగా కోలుకుంటాడన్నటువంటి ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు కూడా తను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా తనకైనా మెరుగైన చికిత్స కోసం ఒకవేళ ఇక్కడ అండర్ ట్రీట్మెంట్ లో కొనసాగుతుంది, ఇంకా మెరుగైన చికిత్స కోసం అవసరం అనుకుంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా తరలించేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలన్నట్టు ఒక ఆశాభావాన్ని మాత్రం బీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్గాలే కాకుండా ఇక్కడ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో పెద్ద సుదర్శన్ రెడ్డి ఎంత క్రియాశీలక పాత్ర పోషించో అతని గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి షాక్ లోకి గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరికి వారు అతను త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తాడన్నటువంటి ఒక ఆశాభావాన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్. సో ఇప్పుడు కూడా అక్కడ ఎవరెవరు చేరుకున్నారు, కుటుంబీకులు ఎవరైనా కనబడుతున్నారా? ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన అనుచరగణం కానీ ఆయన కార్యకర్తలు కానీ ఎవరైనా ఉన్నారా? సో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఏ క్షణం అక్కడికి చేరే అవకాశం ఉంది. కేటీఆర్, హరీష్ రావు కూడా రాబోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? కడియం షేర్ గారు కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒకసారి డాక్టర్లు కూడా ఇక్కడ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు, అలాగే ఇక్కడ కడియం షేర్ గారు, స్టేషన్ నలుగురు ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడికి చేరుకొని అతని ఆరోగ్య పరిస్థితి పట్ల కూడా కొంత సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా త్వరగా కోలుకోవాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కువగా ఒకరొకరుగా చేరుకుంటున్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మారావు కూడా, మార్తినేని ధర్మారావు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఉద్యమంలో పోలీసినటువంటి సావధర్ రెడ్డి గారు కూడా ఉన్న ఒక్కసారి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే చాలా మంది నేతలు కూడా ఉన్నారు. ఎట్లా ఉందండి ఆరోగ్య పరిస్థితి? ఎట్లా అవుతున్నది? బాగానే ఉన్నాడు. డాక్టర్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే తర్వాత షిఫ్ట్ చేద్దామంటున్నారు. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. ప్రస్తుతానికైతే తన ఆరోగ్యం నిలకడగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి తనను ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకొని వెళ్తున్న పరిస్థితి. ఒకవేళ ప్రస్తుతానికి సీరియస్ గా ఏమీ లేదు, అవసరం అనుకుంటే ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి చెప్పంటున్నారు. మరికొంతమంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి లీడర్లు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది బ్రదర్? ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతానికి? పొద్దున 7:30కి కొంచెం స్ట్రోక్ లాగా వస్తే తీసుకురావడం జరిగింది రోహిణి హాస్పిటల్కి. సో 4 సార్లు 5 సార్లు స్ట్రోక్ రావడం జరిగింది. కొంచెం లంగ్స్ ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. దయచేసి ప్రెస్ వాళ్ళు ఇంకా వేరే వార్తలు ప్రచారం చేయడానికి కోరుతున్నాను. చెప్పండి బ్రదర్. ఫేక్ న్యూస్ వస్తుంది మీడియాలలో, అట్లాంటిది ఇవ్వకండి. ఇప్పటి వరకు కొంత ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో కూడా దయచేసి అట్లాంటి ఫేక్ న్యూస్ కూడా ప్రసారం చేయొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పరామర్శించి అంటే లోపలికైతే ఎవరినైతే వెళ్ళనివ్వడం లేదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుందన్నటువంటి ఒక భావన అందరిలో ఉంది. కానీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ హన్మకొండలోనే ఇప్పటి చికిత్స సరిపోతుందన్నటువంటి విషయాలు కూడా కాన్ఫిడెంట్ గా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా ఇంకా కొంత తను ఆరోగ్యంగా ఉండి నలుగురితో మాట్లాడేంత వరకు కూడా ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితి కూడా మిగిలిన బీఆర్ఎస్ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కొక్క నేతలు కూడా అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి కూడా కేటీఆర్, మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఆరోగ్య పరిస్థితి మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. హన్మకొండ కూడా వాళ్ళు అక్కడి నుండి బయలుదేరినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. మనోజ్. థ్యాంక్ యూ వెంకటరత్నం. సో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున 7:30 సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన వరంగల్లోని రోహిణి ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి ఆయన కొంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గుండె సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ అవసరం ఉంటుందన్నట్టుగా అక్కడ వైద్యులు కానీ లేకుంటే వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో చాలామంది కార్యకర్తలు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. కొన్ని ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఇంతవరకు ఆయనకి ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఇంకా చికిత్స అందిస్తున్నారు. కొంత నిలకడగానే ఉంది. 2-3 సార్లు స్ట్రోక్ వచ్చింది, లంగ్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నట్టుగా వాళ్ళు చెప్పడం చూసాం. సో అంతా సేఫ్గానే ఉంటుంది. ఆయన బాగుండి తిరిగి మళ్ళీ ఆరోగ్యంగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చెప్తున్నమాట. హుటాహుటా కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా బయలుదేరిపోయారు. సో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం రోహిణి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందుకుంటున్నారు. మరి అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తారా, ఏం జరిగిద్దో చూడాలి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్
కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.